గురువుగారు, బ్రహ్మాండాలంటే ఏమిటి? ఈ సృష్టిలో ఎన్ని బ్రహ్మాండాలున్నాయి? బ్రహ్మాండము అంటే మొత్తం అన్ని లోకములను కలిపి ఒక్కటిగా చేసి చూడడమే బ్రహ్మాండం. అండము అంటే గుండ్రముగా ఉన్న ఒకానొక వస్తువు. అండము, అండాకారము అంటే గుండ్రముగా ఉన్నది అని అర్థం. బ్రహ్మాండము అంటే అన్నిటికన్నా పెద్దదైనది అని. ఒక్కొక్క బ్రహ్మాండంలో 14 లోకాలు ఉంటాయి. అతల, వితల, సుతల, రసాతల, మహాతల, తలాతల, పాతాళ లోకాలు. భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనోలోక, తపోలోక, సత్యలోకాలు. 14 లోకాలు ఒక బ్రహ్మాండంలో ఉంటాయి. ఇది బ్రహ్మాండమునకు నిర్వచన. ఈ లోకాల్లో ఆయా లోకానికి సంబంధించినటువంటి జీవులందరూ ఉంటారు. ఈ బ్రహ్మాండానికి ఒక బ్రహ్మ, ఒక సృష్టికర్త, ఒక స్థితికర్త, ఒక లయకర్త ఉంటారు. ఎన్ని బ్రహ్మాండములు ఉన్నాయి అనేటువంటి ప్రశ్నకు సమాధానం మనకు దొరకదు. కారణం ఏమంటే లలితా సహస్రనామంలో ఓ నామం ఉన్నది, అనేక కోటి బ్రహ్మాండ జనని అని అమ్మవారిని ప్రార్థించాం. కనుక ఎన్ని బ్రహ్మాండములు ఉన్నాయి అంటే అనేక కోట్ల బ్రహ్మాండములు ఉన్నాయి, ఒక్క బ్రహ్మాండం కాదు. చాలామంది 12 బ్రహ్మాండాలు ఉన్నాయని కొంతమంది, 14 బ్రహ్మాండాలు ఉన్నాయని కొంతమంది చెప్పుకుంటూ ఉంటారు. ఎలా 12 అని చెబుతున్నావయ్యా అంటే 12 ఆదిత్యులు ఉన్నారు కనుక, ఒక్కొక్క బ్రహ్మాండానికి ఒక్కొక్క సూర్యుడు ఉంటాడు కనుక 12 మంది సూర్యులు కనుక 12 బ్రహ్మాండాలు ఉన్నాయి అని చెప్పామని. కానీ 12 లేవు. ఎన్ని ఉన్నాయి అంటే లెక్క పెట్టలేనన్ని బ్రహ్మాండములు ఉన్నాయి. ఈ బ్రహ్మాండములనన్నిటినీ నడిపేవాడెవడయ్యా అంటే ఆ ఉన్నటువంటి పరమాత్మ ఒక్కడే. అతడొక్కడే నడుపుతాడు ఈ బ్రహ్మాండాలన్నీ. ఎన్ని బ్రహ్మాండాలు ఉన్నాయి అనేటువంటిది లెక్క మనమేమీ కట్టలేము, తెలుసుకోలేము. అనేక కోటి బ్రహ్మాండ జనని ఇంతవరకు మనకు తెలుసు. ఎందుకంటే వశిన్యాది వాగ్దేవతలు చెప్పారు కనుక, సాక్షాత్తు అమ్మవారే ఆ విషయాన్ని చెప్పింది కనుక. బ్రహ్మాండం యొక్క స్వరూపం మాత్రం ఈ 14 లోకాలు కలిస్తే ఒక బ్రహ్మాండం. ఇటువంటి బ్రహ్మాండాలు కొన్ని కోట్ల బ్రహ్మాండాలు ఉన్నాయి. వీటిని అన్నిటినీ నిర్వహించేవాడు సాక్షాత్తు ఆ పరబ్రహ్మము ఒక్కడే.